హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా మ్యారేజ్ డేకి చేసిన రెజిన్ ఎలాగో ఏంటో ఒకసారి అందరూ చూపించు అని అంటున్నారు. సో అందుకే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నేను చాలా మెమరీస్ దీంట్లో పెట్టాలనుకున్నాను, కానీ అన్నీ దీంట్లో సెట్ అవ్వలేదు. అండ్ నేను దీంట్లో పెట్టిన ఐటమ్స్ ఏంటంటే, ఇదేమో పెళ్లి దండలకి ఉన్న ఫోటో అనమాట. అండ్ ఇవి అప్పుడు నల్లపూసలు, ఇవి పెళ్లి కూతురికి వేసిన గాజులు, అండ్ ఇవి పెళ్లి బొట్లు, ఇవి పెళ్లి టైంలో పెట్టిన సుట్లు, ఇది మేము ఫస్ట్ తీసుకున్న కీ చైన్ బయటికి వెళ్ళినప్పుడు, అండ్ ఇది ఫ్రెండ్షిప్ డేకి ఫస్ట్ ఇచ్చిన రింగ్, ఇది బయటికి వెళ్ళినప్పుడు నెక్లెస్ బాగుంది కదా అని తీసుకున్నాం. ఇవన్నీ దాంట్లో పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇది పసుపు తాడు, దీనికి నేను కొంచెం పసుపు రాశాను నీట్గా కనిపిస్తుంది కదా అని. రెజిన్ స్టార్ట్ చేశాను, మిక్స్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం బాగా మిక్స్ చేయాలి. రెజిన్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎంత ఎక్కువసేపు మనం మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది. ఫస్ట్ రెజిన్ ఇలాగా ఈ సిలికాన్ దాంట్లో వేయాలన్నమాట. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే రెజిన్ని 3:1 రేషియోలో తీసుకున్నాను. అండ్ దాంట్లో ఈ చెమ్కీస్ అవి యాడ్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేశాక, ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి పెళ్లి దండలకి ఉన్న ఫొటోస్ అనమాట. పెళ్లి దండలకి అటు సైడ్ ఇటు సైడ్ ఫోటో పెడతారు కదా, అవి అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి లాకెట్ ఫస్ట్ టైం ఇచ్చారు కదా, అది. అండ్ ఈ బృందావనం అనేది మా ఫస్ట్ మూవీ టికెట్. ఈ నల్ల పూసలు అప్పుడు తాడుకి కట్టడానికి తీసినవి. అండ్ ఇవి ముత్యాలు కూడా ఆ పెళ్లి దండకు ఉన్నవి అనమాట. నేను దానికి ఎల్లో కలర్ రాశాను కదా, కొంచెం పసుపు రాస్తుల్లోకి ఈ రెజిన్లో మిక్స్ అవుతులో కొంచెం రెడ్డిష్ వచ్చింది అది, కానీ తర్వాత మళ్ళీ ఎల్లోగా అయిపోయింది. అండ్ ఇక్కడ నేనైతే హార్ట్ షేప్లో పెట్టి ఆ తాడుని మధ్యలో ఇలాగా స్టిక్కర్ పెళ్ళి బొట్టు పెట్టేసి అలా స్మైలీ కింద సెట్ చేశాను. ఈ డీవీ అనేది సింహాచలం వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ తీసుకున్న లాకెట్స్. సో ఫస్ట్ టైం మెమరీస్ అంటే దీంట్లో పెట్టి రెజిన్ చేశాను, అలా మెమరబుల్గా ఉంటుంది కదా అని. ఫస్ట్ ఇలా రెడ్డిష్ వచ్చింది ఎల్లో కలర్ మిక్స్ చేసినందుకు పసుపు తాడికి, కానీ తర్వాత నార్మల్ మళ్ళీ ఎల్లోగా వచ్చేసింది. కానీ మెమరీస్ అన్నీ అలాగా దాచుకుని ఇలా చేయడం అనేది నాకు చాలా అందంగా అనిపించింది. అన్నీ ఒక ఫ్రేమ్లో సెట్ అయిపోయాయి అన్నమాట ఇలాగా. అండ్ సెకండ్ టైం రెజిన్ వేస్తున్నాను. ఫస్ట్ది ఆల్రెడీ కొంచెం ఫిట్ అయ్యింది, తర్వాత మళ్ళీ సెకండ్ కలిపి ఇంకొకసారి వేస్తే బాగా నీట్గా వస్తుంది కదా అని దాన్ని కూడా అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి వేసాక. అండ్ సెకండ్ టైం తీసుకున్నప్పుడు 2:1 రేషియో తీసుకున్నాను నేను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మేము బయటికి వెళ్ళిన అన్నీ కూడా మెమరీస్ అన్నీ అలా దాచిపెట్టాను నేను, కానీ అన్నీ ఈ ఫ్రేమ్లో అయితే పెట్టడానికి అవ్వలేదు. ఆ ఫొటోస్కి అటు ఇటు పెళ్ళి కూతురికి వేసిన బ్యాంగిల్స్ అలా సెట్ చేశాను అనమాట ఫొటోస్ పైన. అండ్ రెజిన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సిలికాన్ నుంచి ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ హ్యాపీ యానివర్సరీ అనే నేమ్స్ ఏమో నేనే రాసి దాంట్లో పెట్టానన్నమాట. మనకి రెజిన్ పర్ఫెక్ట్గా రాకపోతే ఇలాగా రాదు అసలు, హ్యాండ్కి స్టిక్ అయిపోతుంది, చిరాగ్గా అనిపిస్తుంది. కానీ నా రెజిన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇంక ఫైనల్గా రెజిన్ రెడీ అయిపోయింది. అండ్ నేను లైట్స్ తీసుకొని దానికి చుట్టూ అలా పెట్టాను అనమాట. అండ్ నైట్ ఆన్ చేస్తే సూపర్గా ఉంటుంది అది చూడడానికి. మ్యారేజ్ మెమరీస్ అన్నీ కూడా వన్ ఫ్రేమ్లో సెట్ చేస్తాను అనమాట ఇలాగా. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.